Guys, hi, welcome back to my channel Wifeful Life. So in this video I'm going to explain how department allocation and location allocation happens in LTTS. So because many of you are confusing about whether it depends on interview or results or marks or performance, చాలా మంది అడుగుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ చేస్తున్నారు. సో డిపార్ట్మెంట్స్ అనేవి ఎలా ఎలకెట్ చేస్తారు, సో ఎట్లా వస్తాయి ఏంటి అని చెప్పి సో వీడియోస్ కూడా చేయమన్నారు. సో నేను ఖాళీ చూసుకుని ఇవాళ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరు మిస్ కాకండి. ఈ వీడియోని ఎక్కడైనా స్కిప్ చేశారు అంటే చిన్న పాయింట్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డోంట్ స్కిప్ ఇట్. సో లెట్ మీ క్లారిఫై ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ మై రియల్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ గో టు ద వీడియో. First of all, let me be very clear. So department allocation in LTTS is not based on your interview performance, marks or results or anything, guys. So it is done randomly. So purely based on your project requirements at that time only. సో వాళ్ళకి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఆ టైంలో ఏదైతే వస్తుందో అండ్ మీ నెంబర్ లిస్ట్ ఏదైతే ఏ ప్రాజెక్ట్కి సూటబుల్ అనిపిస్తుందో వాళ్ళు ర్యాండమ్గానే పిక్ చేసుకుంటారు. సో ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ ద ఆన్ క్యాంపస్ ఆల్సో మీ కాలేజ్ నుంచి ఒక నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంతమందిని వచ్చినా కూడా వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో సో ఆ లిస్ట్ వాళ్ళని దాంట్లోనే వేస్తారు తప్ప అంటే ఒక్క కాలేజ్ మొత్తం ఒక దాంట్లో వేయడం అట్లా ఏమీ ఉండదు. సో ర్యాండమ్గా పిక్ చేసుకుంటారు. సో ఈవెన్ ఇఫ్ యూ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎనీథింగ్, సో యువర్ డిపార్ట్మెంట్ ఈస్ డిసైడెడ్ ఓన్లీ బై బిజినెస్ నీడ్స్, గైస్. రిమెంబర్ దిస్. And you will get to know your department on day 2 of your orientation. So not on day 1, so not before joining also, only after onboarding and initial orientation you will get that mail. సో రిసీవ్ అవుతుంది అనమాట. సో ఆ మెయిల్లో మీరు అవుట్లుక్ అండ్ టీమ్స్ని క్రియేట్ చేస్తారు కదా, సో డైరెక్ట్గా మీ టీమ్స్లో అనేది విజిబుల్ అవుతుంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు డే 2లో. అండ్ ఇన్ LTTS దేర్ ఆర్ మెయిన్లీ 5 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. చాలామంది డిపార్ట్మెంట్స్ ఎలా చేస్తారని అన్నారు కదా, సో ఇక్కడ నేను చెప్తున్నాను. సో ఈ వీడియోలో మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ని మిస్ అవ్వచ్చు. సో డోంట్ స్కిప్ గైస్, స్టిల్ లాస్ట్ వరకు చూడండి. సో మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఎందుకంటే మీరు ఎలానో ఆన్బోర్డింగ్లో ఉన్నారు కదా, సో మీకు తెలియాలనేది ఉంటుంది. సో ముందు ఈ వీడియో చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది. సో బేసికల్లీ 5 టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అయితే మా ట్రైనింగ్ జరిగినప్పుడు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే కనుక మేబీ ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి కూడా చేంజ్ చేస్తారు. మేబీ డిపార్ట్మెంట్స్ అనేవి పెరగచ్చు కూడా. సో ఫస్ట్ అయితే ప్లాంట్ ఇంజనీరింగ్, సో సెకండ్ వన్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ థర్డ్ వన్ ఇస్ DMS. DMS మీన్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. And the fourth one is IP, industrial products, and the fifth one is MED, medical engineering division. ఇట్లా 5 ఉన్నాయి అన్నమాట. సో దిస్ డిపార్ట్మెంట్స్ ఆర్ అలొకేటెడ్ బేస్డ్ ఆన్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. And coming to the business unit explanation, so transportation, DMS, IP and MED. That means DMS means design manufacturing services, and industrial products and medical engineering divisions are similar in terms of core tools and training approach, but the plant engineering is completely different, guys. It has different domains, tools and training structure is also very different. So I will explain the plant engineering domains in a detail in my next video, guys. Don't think about it. So I will make then another video on this. So now coming to the training tools, in the transportation, DMS, IPMED. సో ఇవి కూడా ఏంటంటే ఒక్కొక్కరిని కంబైన్ చేస్తారనమాట. సో సమ్ మెంబర్స్ని ట్రాన్స్పోర్టేషన్లో సమ్ మెంబర్స్ని డిఎంఎస్లో సమ్ మెంబర్స్ని కంబైన్ చేసి ఒక ట్రైనింగ్ కింద వాళ్ళకి కండక్ట్ చేస్తారు. సో బేసికల్గా అయితే కెటియా, క్రియో, NS అండ్ కోర్ మెకానికల్ డిజైన్ టూల్స్ అనేవి వారు 1 మంత్ చెప్తారనమాట. సో ఫస్ట్ 5 days అనేవి సాఫ్ట్ స్కిల్స్ మీద జరుగుతుంది. సో అందరికీ కంబైన్ చేస్తారు. సో అంటే BU ప్రకారంగా ఏ డిపార్ట్మెంట్ అయితే వచ్చిందో వాళ్ళకి, అంటే ట్రాన్స్పోర్టేషన్ హోల్ టీమ్ అంతా ఒక రూమ్లో ఉంటే, DMS హోల్ టీమ్ ఒక రూమ్లో ఉంటే, ప్లాంట్ ఇంజనీరింగ్ ఒక రూమ్లో ఉంటే అట్లా చేస్తారు. సో ఆ 5 days ఆఫ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్లో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్లో కూడా ఏముండదు. సో సమ్ యాక్టివిటీస్ చేపిస్తారు. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి, టీమ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఒక యాక్టివిటీస్ అనేవి అంటే ఫ్యూచర్లో హెల్ప్ అవ్వడానికి అయ్యేలాగా వాళ్ళు టీచ్ చేస్తారనమాట. సో ఇది కూడా ఈజీగానే అవుతుంది. సో నెక్స్ట్ 1 month వరకు కూడా మీకు ఇట్లానే ఉంటుంది.
సో ట్రాన్స్పోర్టేషన్ అయితే సెపరేట్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఎంఈడి అండ్ డిఎంఎస్ ఆల్సో సెపరేట్ క్లాసెస్ చేస్తారు. సో ఇన్ ద ప్లాంట్ ఇంజనీరింగ్లో వచ్చేసి ఆటోకేడ్ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఆటోకేడ్ అండ్ ఆటోకేడ్ మెకానికల్, ఆటోకేడ్ ఎలక్ట్రికల్, ఆటోకేడ్ ప్లాన్ 3D, సో రివిట్ అండ్ నావిస్వర్క్స్. సో ఈ యొక్క సాఫ్ట్వేర్స్ మీద మనకి 1 month అనేవి క్లాసెస్ చెప్తారు, ట్రైనింగ్ అనేది. సో ప్లాంట్ ఇంజనీరింగ్ ట్రైనీస్ అటెండెడ్ కంప్లీట్లీ డిఫరెంట్ క్లాసెస్ కంపేరింగ్ టు అదర్స్. It's very different. And another 1 month is the only theoretical classes based on the piping systems and all. I will explain in the next video for this plant engineering. And the transportation EMS, IP and MED only training 2 months, and plant engineering have the 3 months of training because the plant engineering is very different. So that's why it's a 3 months of training. So this one only 2 months. So the training structure is like in my batch of the training. So the training pattern was like the first 2 days is the orientation. So from the day 3 onwards, soft skill training for the 5 days. After that, the software training regarding the tools, the project need tools. Likewise in the plant engineering also 2 months of software training ఉంటుంది. సో 1 month వచ్చేసి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ మీద అది ప్రాక్టికల్గా ఉంటుంది, థియరిటికల్గా 1 month ఉంటుంది అనమాట. సో 1 month థియరిటికల్ క్లాస్ అండ్ పైపింగ్ అండ్ ప్లాన్ కాన్సెప్ట్స్ మీద ఉంటుంది. సో అదర్ డిపార్ట్మెంట్స్ ఫాలో దేర్ ఓన్ ట్రైనింగ్ షెడ్యూల్ గైస్. And now coming to location allocation, which is another big doubt for all. So you will receive your project location after the 15 to 20 days of joining. So location is also decided only based on your project requirements, not your choice guys. And but here's the good part is there are the high chances of getting a location near your native place if there is a project requirements nearby. So location allocation is perfect requirements based and sometimes near native places also, so not in your control. So this is based on your only project requirements and needs. So please don't compare yourself with others, and LTTS works in a project driven model only. So everything depends on a business needs at that moment. సో లొకేషన్ కావాలి అన్నా కూడా వాళ్ళు చేంజ్ చేయలేరు. సో ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ నీడ్ ఎక్కడ ఉందో సో అక్కడే మీరు చేస్తారు. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది మ్యాక్సిమం వరకు కూడా మీకు బెంగళూరు వస్తుంది. సో ఎంఈడి అనేది మీకు మైసూర్లో వస్తుంది. అండ్ ఐపీ చెప్పలేము, వడోదర రావచ్చు అండ్ మైసూర్ కూడా రావచ్చు. సో అది మన చేతుల్లో లేదు. ప్రాజెక్ట్ మీకు ఎప్పుడు ఎక్కడ ఉందో లక్ బేస్డ్ అండ్ లక్ మీద ఉంటుంది అనమాట. ఈ ట్రైనింగ్ అంతా కూడా చిల్ అవ్వచ్చు, చిల్గానే ఉంటుంది. సో బట్ మీరు కాన్సన్ట్రేషన్తో అంత గ్రిప్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ అనమాట. సో వాళ్ళు చెప్పిందంతా కూడా మీరు ప్రాక్టికల్గా కొంచెం మీకు నాలెడ్జ్ ఉండి సో థియరిటికల్గా వాళ్ళు చెప్పినప్పుడు గ్రిప్నిచ్చి మంచిగా గెయిన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో లేదంటే కొంచెం కష్టం అవుతుంది. సో కొంచెం మీరు ఫోకస్ పెట్టి నేర్చుకోవచ్చు. యాక్చువల్గా మనకి చెప్పినవే ఉంటాయి, మన బీటెక్లో చేసుకున్నవి ఉంటాయి, బట్ ఇక్కడ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ప్రాసెసింగ్ అంతా కూడా వాళ్ళు చెప్పే స్టడీయింగ్ బేస్డ్ అంతా కూడా వేరే ఉంటుంది, ఎందుకంటే ఎంప్లాయీస్ చెప్తారనమాట. సో టీచర్స్ అని ఏముండదు, లెక్చర్స్ అని ఏముండదు. మన ఏదైతే ఎల్టీటీఎస్లో ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళే మనకి టీచ్ చేస్తారు. సో కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ వర్క్స్ ఎలా చేస్తారు అలానే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు కాన్సన్ట్రేట్గా విని చేసుకుంటే సరిపోయాయి. సో ట్రాన్స్పోర్టేషన్ ఎంఈడి ఐపీ అండ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సో ఇట్లానే 1 monthలో మొత్తం కంప్లీట్ చేపిస్తారనమాట. సో కొంచెం టాస్క్లని అవన్నీ ఇవన్నీ ఉంటాయి, అసెస్మెంట్స్ అవి ఉంటాయి. సో అదంతా నార్మల్గానే వెళ్తుంది ఫ్లో అనేది. సో ఫైనల్ అసెస్మెంట్ అనేది కొంచెం క్రిటికల్ ఉంటుంది. సో అది కూడా కొంచెం మనకు డౌట్ ఉంటుంది, మేబీ వాళ్ళు డయాగ్రామ్ ఇచ్చి డ్రా చేయమంటారేమో, ఎట్లా చేయాలి ఒకవేళ మనకు తెలియకపోతే కష్టమైంది ఇస్తే అని చెప్పి. ఎస్ గాయస్, నార్మల్గా అయితే వాళ్ళు ఇలాంటివి ఇస్తారు, బట్ అవి ఫైనల్గా తీసుకోరు. ఫైనల్ అసెస్మెంట్ అనేది మల్టిపుల్ క్వశ్చన్సే ఉంటాయి అన్నమాట, చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఏబిసిడి ఇస్తారు కదా, సో దాంట్లో ఒకటి పిక్ చేసుకోవాలి, అలా ఉంటుంది. సో మీరు అది ఈజీగానే చేసుకోవచ్చు. సో ప్లాంట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో అక్కడ ప్రతి ఒక్క క్లాసెస్లో కూడా ప్రతి ఒక్క అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు క్లాస్ చివర అయిపోయిన తర్వాత. సో ప్రతి దాంట్లో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ ఏదైతే చెప్పినారో అప్పుడైతే డయాగ్రామ్స్ గీయమంటారు. సో ప్రతి డయాగ్రామ్ని సెండ్ చేయమంటారు. సో ఎవరైతే చేశారా లేదా అని చెప్పి టీమ్స్లో గ్రూప్ క్రియేట్ చేస్తారనమాట. సో అందరూ దానికి సెండ్ చేయాలి. సో కంప్లీట్ చేసినట్టు ఇట్లా చాలా ఉండే మా చేసినప్పుడు అయితే.
సో న్యూ టైమ్ ఐ డోంట్ నో ఎట్లా జరుగుతుందనేది. సో మాకు కూడా ఐపీఎంలో జరిగేది ఇవంతా కూడా. సో మా తర్వాత బ్యాచ్ వాళ్ళకైతే ఏదైతే మెయిన్ క్యాంపస్ ఉందో సో దాంట్లో చేసిండ్రంట. వడోదర గురించి అయితే నేను చెప్తున్నా. సో మిగతా వాళ్ళ గురించి అయితే ఐ డోంట్ నో గైస్, సారీ. సో ఎందుకంటే నేను ట్రైన్ అయింది అక్కడే కాబట్టి సో నాకు ఆ లొకేషన్ గురించే తెలుస్తుంది, మిగతావి నాకు తెలియదు. సో ప్రజెంట్ అయితే నాకు తెలిసింది ఐపీఎంలో కాదు, సో మెయిన్ క్యాంపస్లో చేస్తున్నారని తెలిసింది. సో మెయిన్ క్యాంపస్లో మీరు వీడియో అయితే ఇదే లెంత్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో ప్లాంట్ ఇంజనీరింగ్ గురించి డీటెయిల్గా చెప్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. సో నెక్స్ట్ నుంచి వీడియోస్ అనేవి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా సో ఏం చేస్తారు ఏంటి అండ్ ఆఫ్టర్ మీ రోల్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు ఏ వీడియోస్ కావాలో చెప్పండి. సో స్టిల్ మీకు హెల్ప్ అవ్వచ్చు మీరు జాయిన్ అయిపోయినా కూడా. సో నెక్స్ట్ కంటెంట్ గురించి ఆలోచిస్తే నేను ఇవ్వాలి అని. ఓకే గైస్, స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.